గ్రంథం మైండ్ పవర్ పార్ట్ 11. ప్రతి జీవికి జనన మరణ చక్రాలు ఉన్నట్లే నాగరికతలకు జనన మరణ చక్రాలు ఉన్నాయి. సివిలైజేషన్స్కి జనన మరణ చక్రాలు ఉన్నాయి. మరణం తర్వాత మళ్ళీ జన్మ తీసుకుని చైతన్య పరిణామంలో మరింత ముందడుగు వేయడం ప్రతి ఆత్మశకలానికి సోల్ ఎంటిటీకి జరుగుతుంది. జన్మ పరంపరల ద్వారా చైతన్య వికాసం ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. భూమి మీద ఇదివరకే ఎన్నో నాగరికతలు సివిలైజేషన్స్ వెలిసి అంతర్ధానమయ్యాయని ఇదివరకే మీకు తెలియజేయడం జరిగింది. ఒక్కో నాగరికతలో మనిషితో సహా అన్ని జీవజాతులు స్పీసియస్ కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను స్పెసిఫిక్ గోల్స్ ఎంచుకుని ప్రవేశిస్తాయి. చైతన్య పరిణామ పదంలో ఇన్ ద వే ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ జీవజాతులన్నింటి సమిష్టి లక్ష్యం కలెక్టివ్ గోల్ ఆ నాగరికత లక్ష్యం అవుతుంది. ఇప్పుడు మీరు ఉంటున్న నాగరికతలో మానవజాతి ప్లస్ ఇతర జీవజాతులు సమిష్టిగా కలెక్టివ్లీ ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు. మానవజాతి చైతన్య పరిణామం ఇతర జీవ చైతన్య పరిణామాన్ని ప్రభావితం ఇన్ఫ్లుయెన్స్ చేసి నడిపించే స్థితిలో ఉంది. అన్ని జీవజాతులు మానవజాతి చైతన్య వికాసానికి తోడ్పాటును అందిస్తున్నాయి. అలాగే అన్ని జీవజాతుల చైతన్య వికాసం మానవజాతి చైతన్య వికాసంపై ఆధారపడి ఉంది. అన్ని జీవజాతులకు నాయకత్వం వహించి జీవజాతుల చైతన్య పరిణామాన్ని సంరక్షించే బాధ్యత ఇవాళ మీ మానవజాతికి ఉంది. జీవజాతులన్నింటికీ మీరు పెద్దన్నయ్య, బిగ్ బ్రదర్ లాంటి వారు. ఒక్కొక్క నాగరికతలో జీవరాశులు ఒక్కొక్క రీతిలో భౌతిక దేహాలు ధరించడం జరిగింది. ఒక నాగరికతలో సృష్టి జరిగిన జీవజాతులు మరో నాగరికతలో కంటిన్యూ అవ్వవచ్చు లేదా అంతరించిపోవచ్చు. కొన్ని నాగరికతలలో మీరెప్పుడు కనీ విని ఎరుగని జంతువులు ఉండేవి. ఆ జంతు జాతులు ప్రస్తుతం మీ నాగరికత సివిలైజేషన్స్లో లేవు. ఆయా నాగరికతల లక్ష్యాలు భూమి మీద శక్తి చైతన్య శక్తి ఆధారంగా నిర్దేశించబడినాయి. మనుష్యుల ఆకారాలు ఒక నాగరికతలో ఒక విధంగా మరో నాగరికతలో మరో విధంగాను ఉండేవి. ఆ ఆకారాలు ఒక నాగరికత నుండి మరో నాగరికతకు కంటిన్యూ అవ్వడమో లేదా మారిపోవడమో జరుగుతుంది. ఒక నాగరికతలో మనుష్యులు 50 అడుగులు ఎత్తు కలిగి ఉండి చాలా భారీ కాయులుగా ఉండేవారు. వారి ఆయుష్ కొన్ని వందల సంవత్సరాలుగా ఉండేది. ఇంకో నాగరికతలో జంతువు తల ప్లస్ మనిషి దేహం ఉండేది. ఇంకో నాగరికతలో మనిషి తల ప్లస్ జంతువు దేహం ఉండేది. సగం మనిషి ప్లస్ సగం చేపగల దేహాలు గల మనుషులు ఒకానొక నాగరికతలో ఉండేవారు. కొన్ని నాగరికతల్లో మనిషి డామినేట్ చేయడం, కొన్ని నాగరికతల్లో ఒక జంతు జాతి డామినేట్ చేయడం, ఇంకా కొన్ని నాగరికతల్లో సముద్ర జాతులు డామినేట్ చేయడం జరిగాయి. ఒక్కొక్క నాగరికతలో చైతన్య పరిణామం చెందడం కోసం జీవజాతులు ప్రయోగాలు చేయడం, వాటి నుండి పాఠాలు నేర్చుకోవడం జరుగుతుంది. ఒక నాగరికతలోని ప్రయోగాలు ఎక్స్పెరిమెంట్స్ ఇంకొక నాగరికతలోని ప్రయోగాలకు భిన్నంగా డిఫరెంట్గా ఉంటాయి. నాగరికతలలో జీవజాతులన్నీ ఎంచుకున్న లక్ష్యాలకు అనుగుణంగా వాటి ప్రయోగాలు మారుతూ వస్తున్నాయి. ఆయా నాగరికతలలో అభివృద్ధి చెందిన సైన్సు మరి టెక్నాలజీ వేరువేరుగా ఉండేవి. కొన్ని నాగరికతలలో మానవజాతి గ్రహాంతరయానం అతి తక్కువ సమయంలో చేసేది. ఇతర లోకాలలోనికి ఇతర డైమెన్షన్లోనికి ఆత్మశక్తి ద్వారా సూక్ష్మ శరీరయానం ద్వారా చాలా సులభంగా ప్రయాణం చేసి వచ్చేవారు. అక్కడ జ్ఞానాన్ని భూమి మీదకు తీసుకువచ్చేవారు. వీటన్నింటినీ చాలా సులభంగా సాధించగల సామర్థ్యం ఇవాళ మీ మానవ జాతికి ఉంది. కానీ ఎన్నో లిమిటేషన్స్లో ఇరుక్కొని మీరు వాటిని ఛేదించాల్సి ఉంది. ఒక్కొక్క నాగరికతకు ఒక్కొక్క విధంగా లక్ష్యం ఉంటుంది. జీవజాతులన్నింటికీ లక్ష్యం ఒక్కటిగానే ఉంటుంది. ఆత్మలు జీవరాశులుగా దేహాలు తీసుకుని భూమి మీద ప్రవేశించడం నిష్క్రమించడం జరుగుతూనే ఉంటుంది. జీవరాశులన్నింటితో పాటు భూమి కూడా చైతన్య శక్తి పరంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. జీవరాశులన్నీ భౌతిక వాతావరణాన్ని
ఫిజికల్ అట్మాస్ఫియర్ను సృష్టిస్తున్నాయి. భౌతిక వాతావరణం ఏ ఒక్క జీవజాతికి ప్రత్యేకంగా సంబంధించినది కాదు. జీవరాశులన్నింటి పరిణామమే భూమి యొక్క పరిణామం. భూమి యొక్క పరిణామమే విశ్వ చైతన్య శక్తి పరిణామం. ఆత్మశకలాలకు ఒక్కొక్క లోకం ఒక ప్రయోగశాల, ల్యాబొరేటరీ. భూమి ఒక ప్రయోగశాల. భూమి అనే ప్రయోగశాలలో ఒక్కొక్క నాగరికత కాలానికి సంబంధించి కొన్ని లక్ష్యాల కోసం జీవజాతుల చేత ప్రయోగాలు జరుగుతూ వస్తున్నాయి. ఆ ప్రయోగాల్లో ముందు వెనుకడుగులు వేయడం జరుగుతూ ఉండవచ్చు, కానీ చైతన్య పరిణామపరంగా ఆ జీవజాతులన్నింటికీ ముందడుగే. ఒక్కొక్క నాగరికత వెలసి అంతరించిపోయే కొద్దీ భూమి యొక్క చైతన్య శక్తి పరిణామం పెరుగుతూ ఉంటుంది. భూమి ప్లస్ దాని మీద ఇతర జీవజాతుల చైతన్య పరిణామం ఎదుగుతూ అనంతకాలం సాగుతూనే ఉంటుంది. నాగరికతలలో ఎంచుకున్న లక్ష్యాలు అన్ని జీవజాతుల చైతన్య వికాసాన్ని పెంచుతాయి. ఆధ్యాత్మికత, అవగాహన శక్తి ఆ లక్ష్యాలకు తోడైనట్లయితే వాటి చైతన్య శక్తి పరిణామం అతివేగంగా జరుగుతుంది. ఒక నాగరికతలో ఉద్భవించిన జీవరాశులు మరింత ఉన్నతి పొందడం కోసం మళ్ళీ భూమి మీద ఇంకొక నాగరికతలో ప్రవేశిస్తాయి. అవి భౌతిక రూపాలను వేరే విధంగా ఎంచుకోవడం జరుగుతుంది. ఆ జీవరాశులన్నీ వేరే లక్ష్యాలు, సవాళ్ళు ఎంచుకొని ఇంకొక నాగరికతలోనికి ప్రవేశించి పరిణామం చెందుతాయి. అలా ఎన్నో సవాళ్ళు, మలుపులు, చైతన్య పరిణామాలు దాటుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ ఇవాళ మానవజాతి ప్లస్ ఇతర జీవరాశులు ఆత్మ చైతన్య పరిణామం చెందుతూ ఉన్నాయి. ఒక నాగరికతలో అంతరించిన జీవజాతులు ఇంకో నాగరికతలో మరో రకమైన భౌతిక రూపాన్ని తీసుకోగల స్వేచ్ఛ కలిగి ఉంటాయి. అట్లే చైతన్య పరిణామంలో ముందడుగు వేయడానికి అందుకు అనుగుణంగా ఉన్న లోకాన్ని ఎంచుకునే స్వేచ్ఛ కలిగి ఉన్నాయి. మళ్ళీ భూమి మీదకు తిరిగి రావాలనే రూలేమీ లేదు. జీవజాతుల చైతన్య పరిణామం యొక్క అభివృద్ధి ఒక అడుగు తర్వాత మరో అడుగు లాగా ఒకే దిశలో కాకుండా అనేక దిశలలో జరుగుతుంది. మెనీ డైరెక్షన్స్లో జరుగుతూ ఉంటుంది. జీవజాతులన్నింటి చైతన్య పరిణామం వేగంగా చకచక బై లీప్స్ అండ్ బౌండ్స్ జరగాలంటే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, స్పిరిచువల్ సైన్స్ను, అంతర్ప్రపంచాన్ని, ఇంటీరియర్ వరల్డ్ వినియోగించుకోవడం జరగాలి. ఈ నాగరికతలో ఇవాళ మానవజాతి అన్ని జీవజాతుల చైతన్య పరిణామాన్ని ప్రభావితం చేయగల స్థితిలో ఉంది. కనుక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, అంతర్ప్రపంచాన్ని వినియోగించుకోవడంలో ఎంతో సాధన చేయవలసి ఉంది. మీరు ప్లస్ మీతో పాటు ఉన్న జీవజాతులన్నింటి చైతన్య పరిణామాన్ని ముందుకు నడిపించడమో లేదా మీ మానవజాతి మూర్ఖత్వం, స్టూపిడిటీ, అవగాహన రాహిత్యం, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఆధ్యాత్మికతలేమి, ల్యాక్ ఆఫ్ స్పిరిచువాలిటీతో భూమి మీద నుండి నిష్క్రమించడమో, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగడానికి బాధ్యత వహించి నడిపించాల్సిన బృహత్తర బాధ్యత, ఏ గ్రాండ్ రెస్పాన్సిబిలిటీ మానవజాతి పైన ఉంది. మానవజాతిని ఇతర జీవజాతులను వేరు చేసి చూడడానికి వీలు లేదు. అన్నీ సమిష్టిగా చైతన్య పరిణామం చెందాల్సిందే. అన్ని జీవజాతుల వాస్తవాలు, రియాలిటీస్ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉన్నాయి. ఒకదానికొకటి సహకరించుకుంటూ అన్ని దిశలలోకి వ్యాకోచం చెందాల్సిందే. అన్ని కోణాల్లోకి దూసుకుపోవాల్సిందే. దేహంలో ఏదైనా ఒక అవయవానికి ఆర్గాన్ ప్రమాదం జరిగినప్పుడు దాని తాలూకు బాధ, సఫరింగ్ దేహం మొత్తం పంచబడుతుంది. దేహంలోని ఇతర భాగాలన్నీ సహకరించి ఆ బాధను తొలగించడానికి, నయం చేయడానికి పూనుకుంటాయి. అట్లాగే భూమి మీద ఏదైనా ఒక జీవజాతికి సమస్య, క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని అన్ని జీవజాతులు భరించాల్సి ఉంటుంది. అన్ని జీవజాతుల చైతన్య శక్తి అటువైపు ప్రవహించి ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. ఒక జాతి ఆ అభివృద్ధిలో డెవలప్మెంట్ ఉంటే దాని ప్రభావం అన్ని జీవజాతులకు విస్తరిస్తుంది. ఒక జాతి సమస్య, క్రైసిస్లో ఉంటే దాన్ని అన్ని జాతులు భరించాల్సి ఉంటుంది. భూమి మీద ఒక ప్రాంతంలో దుర్భిక్షం, స్టార్వేషన్ తాండవించి అక్కడి మానవులు సమస్యలు, క్రైసిస్లో ఉంటే దాని ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ ఇతర ప్రాంతాలలోని మానవుల మీద పడుతుంది. భూమి మీద ఒక ప్రాంతంలో మానవులు ఆధ్యాత్మిక అభివృద్ధి, స్పిరిచువల్ డెవలప్మెంట్ సాధిస్తే దాని ప్రభావం భూమండలంలో గల ప్రజానీకానికంతా వ్యాపిస్తుంది. అందరూ దానివల్ల బెనిఫిట్స్ పొందుతారు. మానవజాతి బెనిఫిట్ పొందితే తద్వారా ఇతర జీవరాశులు ప్లస్ భూమి లబ్ధి పొందుతుంది.
భూమి ప్లస్ దానిపై జీవరాశుల అభివృద్ధి వికాసం విశ్వ చైతన్యానికి తోడవుతుంది. ఒక్కొక్క నాగరికతలో జీవజాతులు నిర్దేశించుకుంటున్న లక్ష్యాల తీరుతెన్నులు ఒక్కో విధంగా ఉంటున్నాయి. వాటికి అనుగుణంగా భూమి యొక్క భౌతిక స్వభావం, దాని మీద భౌతిక వాతావరణం మార్పులు చెందుతున్నాయి. మీకు కొన్ని అతి సమీప నాగరికతలలో యువర్ నియరెస్ట్ సివిలైజేషన్స్లో సంభవించిన భౌతిక వాస్తవాలు, ఫిజికల్ రియాలిటీస్ ఇప్పటి పరిస్థితులకు భిన్నంగా ఉండేవి. భూ అయస్కాంత ఉత్తర దక్షిణ ధృవాలు ఇప్పుడున్న స్థితి పొజిషన్కి తారుమారుగా ఇన్ రివర్స్ ఉండేవి. మీకు సమీపంలో జరిగిన 3 నాగరికతలలోని ఒక నాగరికతలో అభివృద్ధి చెందిన సైన్స్ టెక్నాలజీ మీ సైన్స్ టెక్నాలజీ కంటే ఎంతో ఉన్నతంగా ఉండేవి. పెట్రోలు, డీజిల్ ఇంధనాలకు బదులుగా ధ్వని సౌండ్ని ఇంధనంగా వాడుక చేశారు. ధ్వనిని ఉపయోగించి భౌతిక శరీరాన్ని హీలింగ్ చేసేవారు. ధ్వని ద్వారా రవాణా వాహనాలను, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ నడిపేవారు. పదార్థాన్ని కదల్చడానికి బరువులను తూకం వేయడానికి ఇంకా అనేక కార్యకలాపాలకు ధ్వనిని వాడుక చేయడం జరిగింది. ఇప్పుడున్న ఫిజిక్స్ భిన్నంగా వేరే దేశంలో ఫిజిక్స్ అభివృద్ధి పరచబడింది. అంతర్ప్రయాణం చేసి అంతకుముందు సంభవించిన నాగరికతలలోని జ్ఞానాన్ని సంపాదించేవారు. వేరే లోకాలు, అదర్ వరల్డ్స్, వేరే సిస్టమ్స్ లోనికి చాలా సులభంగా సూక్ష్మ శరీరయానం, యాస్ట్రల్ ట్రావెల్ చేసేవాళ్ళు. అక్కడ జ్ఞానాన్ని సంపాదించుకునేవాళ్ళు. ఎరుకతో సూక్ష్మ శరీరయానం చేయడం ఇవాళ మీ మానవజాతి సాధన ప్రాక్టీస్ చేయవలసి ఉంది. ఆ నాగరికతల నుండి నిష్క్రమించిన చాలా జీవరాశులు వేరే సిస్టమ్స్లో పరిణామం చెందుతున్నాయి. పదార్థం, మ్యాటర్తో కూడిన భౌతిక రూపాలను ఫిజికల్ ఫామ్స్ను పొందే స్థితిని దాటివేశారు. భౌతిక పదార్థంతో కూడిన దేహాలు తీసుకుంటున్న దశలో భూమి దాని సమాంతర లోకాలలో ప్యారలల్ వరల్డ్స్, పునర్జన్మలు, రీఇన్కార్నేషన్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ స్థితిని దాటిన తర్వాత వేరే డైమెన్షన్స్ గల లోకాలలోనికి ప్రవేశించారు. లుమేనియా, అట్లాంటిస్ నాగరికతలు మీకు అతి సమీపంలో సంభవించాయి. అన్ని నాగరికతల జ్ఞానం ఆకాశ రికార్డులలో భద్రపరచబడి ఉంది. మీరు అంతర్ప్రయాణం చేసి ఆయా ఫ్రీక్వెన్సీలకు ట్యూన్ అయినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ తాలూకు రిలేటెడ్ ఆకాశ రికార్డులను అధ్యయనం చేయవచ్చు. అట్లాంటిస్ నాగరికత ప్రస్తుతం ఇప్పుడున్న అట్లాంటిక్ మహాసముద్రం అడుగు భాగమున మునిగిపోయి ఉంది. నాగరికత పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయి ఉంది. ఇప్పటికీ మీలో చాలామంది స్వప్నావస్థలో డ్రీమ్ స్టేట్స్లో సూక్ష్మ శరీరయానం ద్వారా ఆ నాగరికతలను దర్శించి వస్తున్నారు. స్వప్నాలను జ్ఞప్తికి తెచ్చుకుని వీటి నుండి మీరు లబ్ధి పొందవచ్చు. భూమి మీద ఇదివరకు వెలసిన నాగరికతల గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అంతర్శక్తిని ఉపయోగించడం ద్వారా ఆత్మశక్తి ఎన్ని కోణాలలోనైనా ఇన్ ఆల్ యాంగిల్స్ లో చైతన్య పరిణామం చెందవచ్చునని మీకు తెలియజేయడం కోసం ఆత్మశకలాలన్నీ తమ అంతర్శక్తిని, ఇన్నర్ ఎనర్జీని, మనోశక్తిని, మైండ్ పవర్ ప్రత్యేక లక్ష్యాల దిశలో కేంద్రీకరించి కాన్సన్ట్రేటింగ్ చేసి తనకు ఇష్టం వచ్చిన రీతిలో దేహాలను ధరించి వివిధ జీవరాశులుగా అవతరించి నిరంతరము చైతన్య పరిణామం చెందుతూ ఉన్నాయని తెలియజేయడం జరుగుతుంది. అంతరాత్మ శక్తి లీలలు ఎన్ని విధాలుగానైనా ఉంటాయని జరుగుతుంది. శక్తిని ఏ విధంగానైనా రూపాంతరం చెందించవచ్చునని, దాని డైనమిక్స్ అంతా మీ మనోశక్తిలో ఇమిడి ఉందని తెలుస్తుంది కదా, మైండ్ పవర్లో ఇమిడి ఉందని తెలుస్తుంది కదా. జీవజాతులన్నీ ఏ దిశలో మనోశక్తిని, మైండ్ పవర్ను కేంద్రీకరింపచేస్తే ఆ దిశలో భూమి వాతావరణం, భౌగోళిక మార్పులు కూడా మార్పులు చెందుతాయి. మీ జీవజాతులన్నీ నేల, నీరు అంటే ఖండాలు, సముద్రాలు, దీవులు, ఐస్లాండ్స్, ద్వీపకల్పాలు, పెనిన్సులాస్,
పర్వతాలు, రాళ్ళు, నగరాలు, వృక్షాలు మొదలుగునవి తమ ఊహాశక్తితో సంకల్పించడం వల్ల దానికి అనుగుణంగా భౌతిక మార్పులు భూమి మీద సంభవించాయి. ఒక నాగరికతలో జీవజాతులు భూమి మీద ఏ ఏ వాతావరణాలు, పరిస్థితులు కావాలని ఊహాశక్తి, ఇమేజినేషన్ ద్వారా సంకల్పిస్తాయో వాటికి అనుగుణంగా భూమి మీద పదార్థం, మ్యాటర్, దాని స్వభావం, ఇట్స్ నేచర్ మారుతుంది. గడిచిన ఒక నాగరికతలో గల మానవ జాతి నీటి లోపల వ్యవసాయం, అగ్రికల్చర్ చేసేవాళ్ళు. వాటికి అనుగుణంగా భౌతిక పదార్థం, ఫిజికల్ మ్యాటర్ ఉండేది. అప్పటి మానవజాతి మ్యాన్ కింగ్డమ్ భౌతిక దేహాలు, ఫిజికల్ బాడీస్ వేరే విధంగా ఇన్ ఏ డిఫరెంట్ మేనర్గా ఉండేవి. అంతరంగ శక్తి ఫిజికల్ ఎనర్జీని బట్టి బాహ్య ప్రపంచంలో గల పదార్థం, మేటర్ ప్రభావం చెంది మార్పు చెందుతుంది. కాల పరిస్థితులను బట్టి భూమి మీద పదార్థం యొక్క స్వభావం నిరంతరము మార్పులకు లోనవుతూనే ఉంది. ఇది వరకు భూమి నుండి నిష్క్రమించిన అన్ని జీవజాతుల తాలూకు డిఎన్ఏ భూమి తలంలో ఎర్త్ ప్లేన్ ఆకాశ రికార్డులుగా పదిలంగా భద్రపరచబడి ఉన్నాయి. అంతర్ ప్రపంచం నుండి శక్తిని చాలా ఫ్రీగా బాహ్య ప్రపంచంలోనికి పంపగలగడం, దాన్ని నియంత్రించడం, కంట్రోలింగ్ లాంటి డైనమిక్స్ తెలిసినంతకాలం భౌతిక వాస్తవికత, ఆధ్యాత్మికత, అంతర్శక్తి వినియోగం మేళవించడం జరిగినంతకాలం ఆ నాగరికత మనుగడ కొనసాగుతుంది. ఆధ్యాత్మికత ప్లస్ భౌతిక వాస్తవికత మేళవించబడకపోతే ఆ నాగరికత, దానిలోని జీవరాశులు అంతరించిపోతాయి. ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్ అలాంటివే. భౌతిక వాస్తవానికి ఫిజికల్ రియాలిటీ సమాంతరంగా ఆధ్యాత్మికతను, స్పిరిచువాలిటీ అభివృద్ధి పరుచుకుంటూ రావాల్సిన తరుణం ఇది. మైండ్ పవర్ను చాలా ఫ్రీగా అంతర్ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి చొప్పించి మ్యానిప్యులేట్ చేయడం నేర్చుకోగలిగితే మీ జీవజాతుల చైతన్య పరిణామం అతివేగంగా సాగగలదు. జాగృతావస్థకు నిద్రావస్థలకు మధ్య ఎంతో అగాధం ఉందని, నిద్రావస్థలో జరిగే అంతర్గత మార్పులు మానవజాతికి అందుబాటులో లేవని మీరు భావాలను ఏర్పరచుకున్నారు. ఆ భావాలకు అనుగుణంగా హిప్నాసిస్కు లోనై పరిమితులలో జీవిస్తున్నారు. ప్రతిరోజు నిద్రలో వివిధ డైమెన్షన్స్కు వెళ్ళి రావడం, అక్కడే అనుభవాలు, జ్ఞానం తీసుకురావడం జరుగుతూనే ఉంది. ఆ కళలను గుర్తుంచుకోవడంలో మీరు విఫలమవుతున్నారు. మీ కళల్లో ఇతర డైమెన్షన్స్కు సంబంధించిన విషయాలు స్పష్టంగా చూడగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. జాగృత అవస్థలో మీరు ఏర్పరచుకున్న లిమిటేషన్స్ అక్కడ మర్చిపోయి పూర్తి స్వేచ్ఛతో విత్ టోటల్ ఫ్రీడమ్ మీ మనోశక్తికి గల అనంతమైన శక్తి, ఇన్ఫైనైట్ ఎనర్జీని అక్కడ వినియోగించగలుగుతున్నారు. ఆ కళల్లో తారసపడే భాషా ఛాయలు మీకు ఎన్నో సందేశాలను ఇవ్వగలుగుతాయి. వాటిని డీకోడ్ చేయడం మీరు సాధన, ప్రాక్టీస్ చేయాలి. నిద్ర నుండి లేచిన తర్వాత ఆ కళలను గుర్తుకు తెచ్చుకోవడం కూడా మీరు ఎంతో సాధన చేయాలి. మీరు ఏర్పరచుకున్న భాష చాలా లిమిటేషన్స్కు లోబడి ప్రతిదాన్ని నిర్వచించడానికి అలవాటు పడిపోయింది. దానివల్ల మీకు లిమిటెడ్ జ్ఞానం స్వప్నాల ద్వారా అందుతోంది. భాషతో నిమిత్తం లేకుండా ఆత్మశక్తి ఈ విశ్వంలోని సమాచారాన్ని అంతా, ఇన్ఫర్మేషన్ని సేకరించగలుగుతుంది, అర్థం చేసుకోగలుగుతుంది. జాగృత అవస్థ ఎంత సహజంగా ఉందో అంతే సహజంగా స్వప్నావస్థ ఉంది. జాగృత అవస్థలో మీ పరిణామం ఒక కోణంలో కొనసాగితే ఇంకో కోణంలో స్వప్నావస్థ కొనసాగుతుంది. మీరు దాన్ని గుర్తించడం లేదు. స్వప్నావస్థను జ్ఞాపకంలోనికి తీసుకురావడం ద్వారా ఆత్మకు గల అనంతమైన శక్తి, ఇన్ఫైనైట్ పవర్ ఆఫ్ ది సోల్ మీకు విశదమవుతుంది. మానవజాతి చైతన్య పరిణామం చెందడంలో స్వప్నావస్థ ఇతోధికంగా సహాయపడుతుంది. స్వప్నావస్థలో మీరు చేస్తున్న సూక్ష్మ శరీరం, యాస్ట్రల్ ట్రావెల్, ఇతర లోకాలలో, అదర్ వరల్డ్స్, ఇతర డైమెన్షన్స్లో పొందే అనుభవాలను పరోక్షంగా మీ జీవిత అనుభవాల్లోనికి తీసుకురావడం జరుగుతుంది.
జాగృత అవస్థలో మీ జీవితంలో జరిగే సంఘటనలన్నీ చాలా ప్రత్యక్షంగా మీ ఎరుకలో జరుగుతున్నాయి. అన్ని అనుభవాలు మీకు ఒక డ్రామాగా ఉంటాయి. మీ జీవితంలో ప్రవేశించే డ్రామాలలో మీరే ముఖ్య పాత్రధారి. భౌతిక సంఘటనల రూపకల్పనలో మీ దేహం కూడా రంగప్రవేశం చేస్తుంది. అన్ని భౌతిక సంఘటనలు మీరు కేంద్రంగా మీ చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. భౌతిక జీవితంలో నడిచే డ్రామాలన్నీ ఒకే తలం, ఓన్లీ వన్ ప్లేన్ మీద ఉంటాయి. ఒకే దిశలో దాని ప్రయాణం సాగుతుంది. అయితే స్వప్నావస్థలో పొందే అనుభవాలు ఏ భౌతిక నియమాలకు ప్రభావితం కావు. క్షణకాలంలో ఎన్నో తలాలను దర్శిస్తారు. అనేక దిశలలో మీ ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఎన్నో రెట్ల శక్తి సామర్థ్యాలను సాధించగల శక్తి మీరు కలిగి ఉన్నారనే విషయం స్వప్నావస్థలో తెలుస్తుంది. ఆత్మకు గల అనంతమైన శక్తి స్వప్నాల ద్వారా మీకు తెలియజేయబడుతుంది. మీరు ఈ దేహానికి మాత్రమే పరిమితం కాదని, ఆత్మ అనే మహానది నుండి ఒక పిల్ల కాలువ, ఏ స్మాల్ కెనాల్ రూపంలో మీ దేహాన్ని ఎంచుకొని పరిణామం చెందుతుందని తెలుస్తుంది. ఆత్మ అనే మహానదికి ఎన్నో పిల్ల కాలువలు ఉన్నాయి. ప్రతి పిల్ల కాలువ ఆత్మ యొక్క ఒక భాగం. ప్రతి పిల్ల కాలువ ఒక దేహాన్ని కలిగి ఉందని మీకు తెలుస్తుంది. ఆత్మ అనే మహానది ఏకకాలం సైమల్టేనియస్లీలో ఆత్మ అనే మహానది ఏకకాలంలో అనేక పిల్ల కాలువలను అంటే సైమల్టేనియస్లీ అనేక పిల్ల కాలువలను, దేహాలను ఒకేసారి అనేక చోట్ల కలిగి ఉందని స్వప్నావస్థలో మీకు తెలుస్తుంది. అంటే ఆత్మ యొక్క ఒకనొక శకలం మీ దేహంలో ఉంటూ పరిణామం చెందుతూ ఉంది. మిగతా ఆత్మశకలాలు ఇతర దేహాలలో పరిణామం చెందుతూ ఉన్నాయి. ఈ ఆత్మశకలాల మధ్య నిరంతరాయంగా చైతన్య ప్రవాహం, కాన్షియస్నెస్లో జ్ఞాన మార్పిడి జరుగుతూ ఉంది. వాటిని మీరు స్వప్నాలలో తెలుసుకోవచ్చు. జాగృత అవస్థలో మీకు ఎన్నో విషయాలు మరుగుపరచబడి ఉన్నాయి. ఆత్మశక్తికి ఎంత అపారమైన శక్తి ఉందో మీకు జాగృత అవస్థలో తెలియజేయడం లేదు. మీరు ఇంట్లో టీవీ ద్వారా ఒక ఛానల్లోని ప్రోగ్రాం చూస్తూ ఉన్నారు. ఆ టీవీలో ఇంకా ఎన్నో ఛానల్స్ ఇమిడి ఉన్నాయి. ఒక ఛానల్ మాత్రమే చూస్తూ ఉన్నా మీకు ఇతర ఛానల్స్ కనిపించవు. కానీ చూడకపోయినప్పటికీ ఎన్నో ఛానల్స్ ఒకే సమయంలో ఆ టీవీలో ఇమిడి ఉన్నాయి. మీకు ఒక ఛానల్ మాత్రమే చూస్తూ మిగతా ఛానల్స్ టీవీలో నడవడం లేదు. అదంతా మిథ్య అని ఊహించినట్లు ఉంటుంది. మీ ఆత్మశక్తి గురించి జాగృత అవస్థలో మీరు ఒక ఛానల్లో ఒక ప్రోగ్రామ్ని చూస్తున్నారు. అంటే జీవితాన్ని భౌతిక ప్రపంచానికి అనుగుణంగా ఆత్మశక్తి ద్వారా ఒక దిశలో మాత్రమే మీరు గ్రహించగలుగుతున్నారు. టీవీలోని అన్ని ఛానల్స్లోని ప్రోగ్రామ్స్ను ఒకేసారి చూస్తున్నట్లు స్వప్నావస్థలో ఆత్మశక్తి యొక్క అన్ని దిశలను ఒకేసారి దర్శిస్తున్నారు. జాగృత అవస్థలో భౌతిక ప్రపంచాన్ని, అందులోని అనుభవాలను ఒక ఫ్రీక్వెన్సీలో మాత్రమే ఆస్వాదిస్తున్నారు. టీవీలోని అన్ని ఛానల్స్లోని ప్రోగ్రామ్స్ను ఒకేసారి చూస్తున్నట్లుగా స్వప్నావస్థలో భౌతిక ప్రపంచంలోని అన్ని ఫ్రీక్వెన్సీలు గల లోకాలను ఒకేసారి అనుభవం పొందుతున్నారు. ఇది జాగృత అవస్థలో అసాధారణమైన విషయంగా మీకు తోస్తుంది. స్వప్నావస్థలో సాధారణంగా అనిపించేవి జాగృత అవస్థలో అసాధారణంగా అసాధ్యంగా అనిపిస్తాయి. స్వప్నావస్థలో ఏవేవి సాధారణమో ఏవేవి సాధ్యమో అవన్నీ మీ ఆత్మశక్తికి సాధ్యమేనని తెలుసుకోండి. మీరు టీవీ చూస్తున్నప్పుడు ఒక గ్రహం పేలిపోయినట్లు, సముద్రాలు ఉప్పొంగినట్లు, సముద్రం నీరంతా ఒక పక్షి త్రాగేసినట్లు, రోదసి యాత్రికుడు యాస్ట్రోనాట్ గుర్రం మీద ఆకాశంలో విహరిస్తున్నట్లు, పిల్లి సింహంతో పోట్లాడి గెలిచినట్లు, ఇలా చాలా దృశ్యాలు చూస్తున్నారనుకోండి. జాగృత అవస్థలో మీకేమనిపిస్తుంది? అదంతా ఒట్టి భ్రమ, అది భౌతిక ప్రపంచంలో జరగడం అసాధ్యమని భావిస్తారు. అదంతా సాధ్యమని మీరు నమ్మలేరు. సాధ్యమేనని నేను చెప్తే ఆశ్చర్యపోతారు కదా. అట్లాగే స్వప్నావస్థలో టీవీలో చూసిన మాదిరిగానే మీరు ఎన్నో సాహసాలు, అడ్వెంచర్స్ చేస్తున్నట్లు కలలు వస్తుంటాయి. స్వప్నాలలో ఎన్నో సాహసాలు చేస్తారు. ఒక విమానాన్ని ఎలా నడిపేస్తారు. క్షణకాలంలో ఎన్నో దేశాలు చుట్టి వస్తారు. క్షణకాలంలో పెద్ద భవంతిని నిర్మిస్తారు. విచిత్రమైన జంతువులను చూస్తారు. మీకెప్పుడు పరిచయం లేని మనుషులను చూస్తారు. మీకు పరిచయం లేని సంగీతం, నాట్యం, సాహిత్యం, ఇతర భాషలు ఇంకా కళలు ప్రదర్శిస్తారు.
ఇలాగ ఎన్నో రకాలుగా కలలు కంటారు. అవన్నీ జాగృత అవస్థలో అసాధ్యమేనని మీరు భావిస్తుంటారు. జాగృత అవస్థలో నాట్యం రాదు, కానీ స్వప్నంలో చాలా అద్భుతంగా నాట్యం చేశారు. ఇదెలా సాధ్యం అని మీరు ఆశ్చర్యపోతారు. విమానం ముఖమే చూడని మీకు స్వప్నంలో విమానం నడిపారు. ఇది కూడా మీకు ఆశ్చర్యకరమే. జాగృత అవస్థలో మీరు విమానం నడపగలరు అనేది నమ్మశక్యం కాలేదు మీకు. అయితే ఇవన్నీ మీ ఆత్మశక్తికి గల అపారమైన సామర్థ్యంను తెలియజేస్తున్నాయి. మీ అంతర్శక్తికి అన్నీ సాధ్యమే. అన్నింటినీ మీరు సాధించగలరు. మీకు ప్రస్తుతం నాట్యం రాదు. మీ శక్తిని అటు కేంద్రీకరిస్తే నాట్యం చక్కగా నేర్చుకోగలరు. ఆ కెపాసిటీ మీ అంతర్శక్తిలో ఉంది. కొంత ట్రైనింగ్ ద్వారా విమానం నడిపే సామర్థ్యం మీలో ఉంది. మీరు ఆ దిశలో సంకల్పించి ప్రయత్నిస్తే మీరు విమానం నడిపే పైలట్ కావచ్చు. మీరు స్వప్నాలలో ఏ ఫీట్స్, సాహసాలు, అడ్వెంచర్స్ చేస్తున్నారో వాటన్నింటినీ మీ ఆత్మశక్తి ద్వారా సాధ్యమేనని మీకు సందేశం ఇవ్వబడుతుంది. ఒక వ్యక్తి తనకున్న క్యాన్సర్ వ్యాధిని క్షణంలో నయం చేసుకున్నట్లు కలలో చూశాడు. జాగృత అవస్థలోకి వచ్చేసరికి అతనికి నమ్మశక్యం కావడం లేదు. డాక్టర్లు ఈ క్యాన్సర్ నయం కానీ వ్యాధి అని ఇదివరకే చెప్పారు. ఆ స్వప్నావస్థలో అతని క్యాన్సర్ క్షణంలో నయమవుతుందని సందేశం వచ్చింది. అతడు దాన్ని విశ్వసించినట్లయితే నయమవుతుందని సందేశం వచ్చింది. అతడు దాన్ని విశ్వసించినట్లయితే అతని దేహం క్యాన్సర్ను నయం చేసుకోవడానికి సిద్ధపడుతుంది. దాన్ని నయం చేయడానికి కావలసిన జీవరసాయనాలు, ఎంజైములను దేహం విడుదల చేసి క్షణకాలంలో క్యాన్సర్ను నయం చేయడం జరుగుతుంది. కానీ అతడు జాగృత అవస్థలో దాన్ని నమ్మడం లేదు. దేహానికి గల నయం చేసే శక్తిని అతను అడ్డుకుంటున్నాడు. కాన్షియస్ మైండ్ ద్వారా దేహానికి సూచనలిచ్చి క్యాన్సర్ను నయం చేసే శక్తిని ఆపగలుగుతున్నాడు. క్యాన్సర్ను నయం చేసే శక్తి అతని అంతర్శక్తికి ఉందని స్వప్నం అతనికి తెలియజేస్తున్నది. దేహానికి గల అపార శక్తి, ఆత్మశక్తికి గల అపార శక్తి స్వప్నాల ద్వారా మీకు వ్యక్తపరచబడుతుంది. మీకు దైనందిక జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు స్వప్నాలలో సమాధానాలు దొరుకుతాయి. శాస్త్రవేత్తలు భౌతిక ప్రపంచం గురించి జాగృతావస్థలో ప్రయోగాలు చేసి వెతుకుతున్నారు. దీనివల్ల వాళ్లకు చాలా కాలయాపన జరుగుతున్నది. ఏవేవి పరిశోధించాలి, ఏ విధంగా పరిశోధనకు ఉపక్రమించాలి, ఏ విధంగా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అని ప్రయత్నిస్తే స్వప్నావస్థ నుండి శాస్త్రవేత్తలకు సమాధానాలు లభిస్తాయి. స్వప్న ప్రపంచాన్ని డ్రీమ్ వరల్డ్ ఉపయోగించడం చాలా సులభమైన మార్గం. మీ ఆత్మశక్తికి ఏవేవి సాధ్యమో మీ స్వప్నాల నుండి తెలుస్తాయి. వ్యాధులను నయం చేసుకున్నట్లు మీరు స్వప్నిస్తే జాగృత అవస్థలో ఆ వ్యాధులను నయం చేసుకోగల సామర్థ్యం మీకుందని అర్థం. స్వప్నావస్థలో మీ చైతన్య శక్తి వేరే ఫ్రీక్వెన్సీలకు మళ్లించబడుతుంది. ఆయా ఫ్రీక్వెన్సీలకు ట్యూన్ అయ్యే లోకాలను సందర్శించి అక్కడ జ్ఞానాన్ని తీసుకువస్తుంటారు. జాగృత అవస్థలో ఒక ఫ్రీక్వెన్సీలో నడిచే భౌతిక వాస్తవాలను మాత్రమే చూడగలుగుతున్నారు. మీ అనుభవాలలో నడుస్తున్న భౌతిక వాస్తవాలు కాకుండా ఇంకా ఎన్నో లోకాలు ఏకకాలంలో నడుస్తున్నాయనే విషయం మీకు కలల ద్వారా తెలుస్తుంది. ఆత్మ మీ దేహానికి మాత్రమే పరిమితమై బంధింపబడలేదని, దాని చర్యలు, యాక్టివిటీస్ అనేకం అనే విషయం కలల ద్వారా వ్యక్తపరచబడుతుంది. మీకు తెలియని ఎన్నో భాషలు, లాంగ్వేజెస్ మీకు స్వప్నాలలో అర్థమవుతాయి. గత జన్మలలోకి ప్రయాణించి రాగలుగుతారు. చనిపోయిన మీ పూర్వీకులను కలుస్తారు. క్రొత్త ప్రదేశాలను చూసి వస్తారు. ఇదివరకెప్పుడు చూడని దృశ్యాలు చూస్తారు. జాగృత అవస్థలో అసాధ్యం అనిపించే ఎన్నో కార్యాలు అక్కడ చేస్తుంటారు. భవిష్యత్తులోనికి ప్రవేశించి మీ కుటుంబంలో పుట్టబోయే పిల్లలను చూసి వస్తారు. ఎప్పుడూ చూడని ఆకారాలను చూసి వస్తారు. భౌతిక ప్రపంచంలో తీరని కోరికలను అక్కడ తీర్చుకుంటారు. ఇతర లోకాలకు ప్రయాణించి అక్కడ జీవరాశులతో సంభాషించి వస్తారు. ఆ లోకాలలోని జ్ఞానాన్ని తీసుకువస్తారు. టీవీ ఛానల్స్ మార్చిన విధంగా వివిధ ఫ్రీక్వెన్సీలు గల లోకాలకు చకచకా వెళ్ళి వస్తుంటారు. ఈ ఒక్క దేహంతోనే కాదు, ఏకకాలంలో అనేక దేహాలు కలిగి ఉన్న ఆత్మ అని మీరు తెలుసుకుంటారు. వాటి మధ్య కమ్యూనికేషన్ మీరు గుర్తిస్తారు. ఒకే కాలంలో సైమల్టేనియస్లీ అనేక ఫ్రీక్వెన్సీలు గల లోకాలను దర్శిస్తారు. అలా
ఇలా అనేక విధాలుగా స్వప్నావస్థల ద్వారా మీ ఆత్మశక్తి వ్యక్తీకరింపబడుతుంది. ఒక వ్యక్తి సంగీతం నేర్చుకోవాలని సంకల్పిస్తాడు. భౌతిక ప్రపంచంలో అతని ప్రయత్నాన్ని కనుగుణంగా సంగీత గురువు దొరుకుతాడు. సంగీతం నేర్చుకోవాలని అతను బలంగా తీవ్రంగా సంకల్పించినప్పుడు అంతర్ప్రపంచం నుండి స్వప్నాల ద్వారా సమాచారం అందుతుంది. స్వప్నాలలో అతనికి సంగీత గురువులు బోధిస్తారు. స్వప్నాలలో సూక్ష్మ శరీరాన్ని యానం చేసి భూమి మీద ఇదివరకే ఉండి మరణించిన సంగీత గురువులను ఇతర లోకాలలోని సంగీత గురువులను కలిసి సంగీతాన్ని అభ్యసిస్తాడు. ఆత్మకు గతం, వర్తమానం, భవిష్యత్తు అనేవి ఉండవు. భవిష్యత్తులోనికి ప్రయాణించి భవిష్య సంగీత గురువులను కలిసి అభ్యసిస్తాడు. సంగీతానికి సంబంధించిన ఎంతో జ్ఞానం అతనికి స్వప్నాల ద్వారా లభ్యమవుతుంది. ఒక కళాకారుడు ఆర్టిస్టు ఒక కాన్వాస్ మీద బొమ్మ గీస్తున్నప్పుడు గతంలో పెయింట్ చేస్తున్న బొమ్మ, ప్రస్తుతం పెయింట్ చేస్తున్న బొమ్మ, పెయింట్ చేయబోయే బొమ్మ అన్నీ అతని మైండ్లో ఇప్పుడే నిలిచి ఉన్నాయి. అట్లే ఆత్మశక్తిలో కూడా గతం, వర్తమానం, భవిష్యత్తులలో సంఘటనలు అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. ఆర్టిస్టు కాన్వాస్ మీద ఇంకా ఎన్ని బొమ్మలు గీయాలో అతని మైండ్లో ఉంటాయి. ఆత్మశక్తి కూడా భవిష్యత్తులో జరిగే సంఘటనలన్నింటినీ కలిగి ఉంటుంది. భవిష్యత్తు సంఘటనలన్నీ ఆత్మశక్తులు ఇప్పుడే ఉన్నాయి. ఇప్పుడు మీరు 21వ శతాబ్దంలో 21st సెంచరీలో ఉన్నారు. 14వ శతాబ్దంలోనికి 14th సెంచరీలోకి ప్రయాణించి అప్పుడు జన్మ తీసుకున్న మిమ్మల్ని కలిసి వస్తారు. ఈ వర్తమానంలో మీరు ఉంటున్నది ఎంత వాస్తవమో 14వ శతాబ్దంలో ఉన్న మీరు అంతే వాస్తవంగా ఉన్నారు. మీరు సంగీతం నేర్చుకోవాలనుకున్నారు. ఆత్మశక్తిలోని ఒక ఆత్మశకలం దేహంగా కలిగి ఉన్న మీరు ఒకానొక జన్మలో సంగీత విద్వాంసుడిగా పుట్టి ఉంటే ఆ జన్మలోనికి ప్రయాణించి సంగీత ప్రావీణ్యాన్ని ప్రస్తుత ఈ జన్మలోనికి తీసుకురావచ్చు. మీ పూర్ణాత్మ నుంచి ఉద్భవించిన ఆత్మశకలాల్లో ఏదైనా ఒకటి సంగీతం నేర్చుకుని ఉంటుంది. మీ అంతర్ప్రయాణం ద్వారా స్వప్నాల ద్వారా ఆ సంగీతం జ్ఞానాన్ని ఆ ఆత్మశకలం నుండి నేర్చుకోవచ్చు. ఇలా అనేక విధాలుగా స్వప్నాల నుండి లబ్ధి పొందవచ్చు. ఈ స్వప్నాల గురించి ఇంకా విస్తారంగా ముందు వివరిస్తాను. వాస్తవానికి ఏ వైరస్లు, జంతువులు, సూక్ష్మ క్రిములు, పక్షులు భూమి నుండి నిష్క్రమించడం లేదు. కొన్ని జీవజాతుల భౌతికంగా నిష్క్రమించిన జీవరసాయనిక శక్తిపరంగా వాటి డిఎన్ఏ భూమి మీద జీవ పదార్థ సందేశాల రూపంలో భద్రపరచబడుతున్నాయి. అతి సూక్ష్మమైన చైతన్య శకలాల ద్వారా మనిషి ప్లస్ భూమి మీద జీవజాతులన్నీ జీవరసాయనిక పదార్థంతో ఒకే సారూప్యమైన మాంసపిండాలను కలిగి దేహాలను తీసుకుంటున్నాయి. భూమి మీద ఏదైనా ఒక జీవజాతిలో జీవరసాయనాలు ప్లస్ జన్యువులలో మార్పు సంభవిస్తే దాని ప్రభావం అన్ని జీవజాతులకు వ్యాప్తి చెందుతుంది. ఈ విశ్వమంతా ఆవరించి ఉన్న మూల చైతన్యం తన నుండి వెలువడుతున్న అన్ని ఆత్మశకలాలను సర్వదా ప్రేమిస్తూ ఉంటుంది. ఈ విశ్వం తనను తాను ప్రేమించుకుంటుంది. తనలో ఇమిడి ఉన్న సకల చరాచర సృష్టిని ఎంతో ఉన్నతంగా ప్రేమిస్తూ ఉంది. ప్రతి క్షణము ఈ విశ్వం అంటే మూల చైతన్య శక్తి తనను తాను సృష్టించుకుంటూ చైతన్య పరిణామాన్ని వ్యాకోచింప చేసుకుంటూ తన సాటి లేని ఉనికిని ప్రకటితం చేసుకుంటూనే ఉంటుంది. ఈ విశ్వంలో సృష్టింపబడుతున్న ప్రతిదీ నిత్యము నూతనంగా చైతన్య వికాసం చెందుతూనే ఉంటుంది. ప్రతిరోజు సూర్యోదయం నిత్య నూతనంగా ఉంటుంది. ప్రతిరోజు పుష్పించే రోజా పుష్పం నిత్య నూతనంగా ఉంటుంది. ప్రతిరోజు ప్రవహించే నది నిత్య నూతనంగా ఉంటుంది. ప్రతిరోజు మీకు కనిపిస్తున్న ప్రకృతి నిత్య నూతనంగా ఉంటుంది. భూమి ప్లస్ మానవ జాతి ప్లస్ జీవరాశులు ప్రతిరోజు నిత్య నూతనంగా ఉంటున్నాయి. జీవజాతుల చైతన్య పరిణామం నిత్య నూతనంగా ఉంటుంది. మహిమాన్వితమైన మూల చైతన్య శక్తి ఈ సకల చరాచర సృష్టిలో సమస్త ప్రాణికోటిలో ఉంటూ నిత్య నూతనంగా చైతన్య పరిణామం చెందుతూ ఉంది. ఈ మూల చైతన్యం మీ ద్వారా నిత్య నూతనంగా చైతన్య పరిణామం చెందుతుంది. విశ్వమంతా వ్యాపించి ఉన్న ఈ మూల చైతన్యం కోటాను కోట్ల లోకాలు ప్లస్ వాటిలో జీవరాశులుగా సృష్టి చేసుకుని చైతన్య పరిణామం చెందుతూ విరాజిల్లుతూ ఉంది.
సృష్టి అయి తానే సృష్టి అయి నిత్య నూతనంగా చైతన్య వికాసం చెందుతూ ఉంది. ఈ సృష్టిలో ఒక భాగం ఉన్నతంగాను మరో భాగం హీనంగాను ఉండడం జరగదు. సృష్టిలో అన్ని భాగాలలో ఉన్న ఈ మూల చైతన్య శక్తి అన్ని భాగాల్లోనూ చైతన్య పరిణామం చెందుతూ ఉన్నత పరుచుకుంటుంది. విశ్వశక్తి భౌతిక జీవితాలన్నింటిలోనూ విస్తరించి పరిణామం చెందుతూ ఉంది. మీ చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచం మరి మీరు వేరువేరు కాదు, రెండూ ఒక్కటే. భౌతిక ప్రపంచం తనలో ఇమిడి ఉన్న అన్ని జీవరాశుల పట్ల ఒకే విధమైన చైతన్య వికాసాన్ని కలుగజేస్తూ ఉంది. దేహంలోని జీవకణాలన్నీ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒకదానికొకటి సహకారం అందించుకుంటున్నాయి. కొన్ని జీవకణాలు కలిసి దేహంలో ఒక అవయవంగా రూపొందినట్లుగా ఆత్మ శకలాలన్నీ ఒక గ్రూపుగా ఏర్పడి ఆత్మగా పిలువబడతాయి. జీవకణం శరీర అవయవంలో ఇమిడి ఉన్నట్లే మీరు ఆత్మలో ఇమిడి ఉన్నారు. శరీర అవయవం భౌతికమైనదిగా మీ పరిభాషలో చెప్పబడుతుంది. ఆత్మ మట్టుకు మూల చైతన్య శక్తికి సంబంధించినది. ఆత్మ మట్టుకు మూల చైతన్య శక్తికి సంబంధించినది. కోటాను కోట్ల ఆత్మల గ్రూపును పూర్ణాత్మ అని చెప్పబడుతుంది. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవము మీ అంతర్ ప్రపంచంలో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ విశ్వంలో మీ అంతర్ ప్రపంచంలోనే ఇమిడి ఉంది. ఈ విశ్వమంతా మీ అంతర్ ప్రపంచంలోనే ఇమిడి ఉంది. మీ అంతర్ ప్రపంచమే బ్రహ్మాండం. బాహ్య భౌతిక ప్రపంచమంతా కూడా అంతర్ ప్రపంచం యొక్క చిన్న అంశం మాత్రమే. మీ అంతర్ ప్రపంచం ఒక మహాసముద్రం అయితే బాహ్య ప్రపంచం ఒక అల మాత్రమే. అంతర్ ప్రపంచం యొక్క పొడిగింపే మీ బాహ్య ప్రపంచం. మీ రీజనింగ్ మైండ్ లేదా మీ ఇంటెలిజెన్స్ ఆత్మతో కూడిన దేహాన్ని సృష్టించలేదు. జీవాత్మల దేహాల సృష్టి అంతర్ ప్రపంచం వలనే జరుగుతూ ఉంది. భూమి మీద జీవాత్మలన్నీ మీ అంతర్ప్రపంచం ద్వారా చైతన్య పరిణామం చెందుతూ పరస్పరం సహకారాన్ని అందించుకుంటున్నాయి. మీ దేహంలోని ఒక జీవకణం భూమి చైతన్య పరిణామానికి సంబంధించిన జ్ఞానాన్ని తనలో కోడ్ భాషలో ఇముడ్చుకుని ఉంది. మీ పూర్వీకుల జ్ఞానాన్నంతా మీ దేహంలోని ప్రతి జీవకణం భద్రపరుచుకుని ఉంది. భూమి మీద జీవరాశుల అన్నింటి చైతన్య పరిణామం తాలూకు జ్ఞానమంతా మీ దేహంలోని జీవకణాలలో ఇమిడి ఉంది. చైతన్య శక్తి విస్తరణకు, జ్ఞాన సముపార్జనకు, ఆధ్యాత్మికంగా పురోగతి సాధించేందుకు ప్రతి ఆత్మ జన్మలు తీసుకుంటున్నది. ఈ జన్మల పరంపర అనంతకాలం కొనసాగుతూ ఉంటుంది. ప్రతి జన్మలో ఆత్మ తన చైతన్య విస్తరణను, జ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను పెంచుకుంటుంది. ప్రతి జన్మలోనే ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ నేర్చుకోవడం అనే ప్రక్రియ ఆత్మ యొక్క ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మికంగా విశాల దృక్పథం కొరవడినప్పుడు ఒకే విషయాన్ని నేర్చుకోవడం కోసం అనేక జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకే విషయాన్ని అధ్యయనం చేయడం కోసం ఒక వృత్తాకార మార్గంలో తిరుగుతున్న గానుగెద్దులాగా మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆత్మ నిత్య జాగ్రత్త స్థితిని కోల్పోయినప్పుడు తను ఒక తలం లేదా ప్రపంచంలో ఏ లక్ష్యం కోసం జన్మ తీసుకుందో దాన్ని అసంపూర్తిగా వదిలిపెట్టడం వల్ల మళ్ళీ జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు, మీరు ఒక వ్యక్తిని తీవ్రంగా ద్వేషిస్తున్నారనుకోండి. ఆ ద్వేషం ఎందువల్ల మీ నుండి జనించిందో దానికి గల కార్య సంబంధం సంపూర్తిగా తెలుసుకునేంత వరకు జన్మలు తీసుకోవలసి ఉంటుంది. ద్వేషం నాకు సంబంధించిన స్థూలమైన అంశాలు, సూక్ష్మమైన అంశాలు, మరి ద్వేషానికి సంబంధించి అన్ని డైనమిక్స్ పూర్తిగా అర్థమయ్యేంత వరకు పునర్జన్మలు తీసుకోవలసి ఉంటుంది. ప్రతి జన్మలోనూ ద్వేషానికి సంబంధించిన గుణాలను, జీవిత సంఘటనలను ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది. ద్వేషం గురించి మీరు నమ్ముతున్నంతకాలం అలాంటి జీవితానుభవాలను ఎదుర్కొంటుంటారు. తర్వాత జన్మలోనూ అలాంటి జీవితానుభవాలే కంటిన్యూ అవుతూ ఉంటాయి. మీకు ఏ క్షణంలోనైతే ద్వేషం అనే కాన్సెప్ట్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటారో అప్పుడే మీరు ద్వేషం వల్ల కలిగిన బంధనాల నుండి విముక్తి పొందుతారు. ఆ బంధనాల నుండి విడుదల కానంత వరకు భూమి స్థాయి ఫ్రీక్వెన్సీ గల సమాంతర లోకాలలో, ప్యారలల్ వరల్డ్స్లో జన్మలు తీసుకోవలసి ఉంటుంది. జన్మ మరి ఇంకొక జన్మ మధ్య విరామం ఉంటుంది. ఆ విరామంలో కూడా చైతన్య శక్తి విస్తరణ, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన జరుగుతూ ఉంటుంది. ఆ విరామంలో కనుక మీరు ద్వేషం అనే కాన్సెప్ట్ను క్షుణ్ణంగా నేర్చుకున్నట్లయితే
మళ్ళీ ద్వేషంను నేర్చుకోవడం కోసం జన్మ తీసుకోనవసరం లేదు. ఎంచేతంటే ఆత్మ తన చైతన్య శక్తిని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతి క్షణము విస్తరించుకుంటుంది. ఏ క్షణంలోనైనా ఆత్మకు ద్వేషం అనే కాన్సెప్ట్ను పూర్తి అవగాహన కలుగజేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఆత్మ ఎల్లప్పుడూ నిత్య జాగ్రత్త స్థితిలో ఉండి ఆ అవకాశాలను ఒడిసి పట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ద్వేషించిన వ్యక్తి తర్వాత జన్మలలో కూడా మీకు తారసపడాలనే నియమమేమీ ఉండదు. ద్వేషం వలన ఇప్పుడు ఎదుర్కొంటున్న జీవితానుభవాలు తర్వాత జన్మలలో కూడా అదే స్వభావాన్ని కలిగి ఉండాలన్న నియమాలు కూడా ఉండవు. తర్వాత జన్మలలో తారసపడే వ్యక్తులను, జీవితానుభవాలను మీకు ద్వేషం అనే కాన్సెప్ట్ను నేర్పడానికి మీరు సృష్టించుకుంటారు. మీ సంకల్పాలకు అనుగుణంగా అవి సృష్టింపబడుతుంటాయి. ప్రస్తుతం ఈ జన్మలో ఇవాళ మీరు కలిగి ఉన్న శక్తి సామర్థ్యాలు, మీ నైపుణ్యాలు, మీ చైతన్య పరిణామం, మీ జ్ఞానమంతా కూడా మీరు గత జన్మలలో సముపార్జించిన దానికి పొడిగింపు మాత్రమే. మీ పరిభాషలో చెప్పాలంటే గత జన్మలో మీరు 2వ తరగతికి సంబంధించిన పాఠాలు నేర్చుకున్నప్పుడు ఈ జన్మలలో 3వ తరగతి సంబంధించిన పాఠాలు ప్లస్ ఆపై తరగతుల పాఠాలు నేర్చుకోవడం జరుగుతుంది. గత జన్మలలో కొంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించి ఉంటారు. ఈ జన్మలలో ఆ జ్ఞానాన్ని కంటిన్యూ చేసుకుంటూ మరింత ఉన్నత జ్ఞానాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. ఈ అధ్యాయంలో ఆత్మ యొక్క జన్మ పరంపరలు ఏక దిశలో కొనసాగుతూ ఉండడాన్ని ప్రస్తావిస్తున్నాను. ఆత్మ ఒకేసారి ఏకకాలంలో అనేక దేహాలు ధరించి అనేక డైమెన్షనల్ గల తలాలు లేదా ప్రపంచంలో చైతన్య పరిణామం చెందుతున్న విషయాన్ని మల్టీ డైమెన్షనల్ ఆత్మ అనే అధ్యాయంలో వివరిస్తాను. మల్టీ డైమెన్షనల్ ఆత్మకు కాలం, దూరానికి సంబంధించిన పరిమితులు ఉండవు. మల్టీ డైమెన్షనల్ ఆత్మకు కాలం కూడా మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది. ద్వేషం అనే కాన్సెప్ట్ గురించి 3 డైమెన్షనల్ భూభౌతిక తలంలో సంపూర్ణంగా నేర్చుకున్న తర్వాత మళ్ళీ దానికోసం జన్మ తీసుకొని అవసరం లేదు. అలాగే 3 డైమెన్షనల్ తలం గల భూభౌతిక ప్రపంచంలో ఆ ఫ్రీక్వెన్సీ స్థాయికి తగ్గ చైతన్య పరిణామంలో భౌతిక సంఘటనలను స్వీకరించి దానికి సంబంధించిన జ్ఞానాన్ని స్వీకరించి ఆధ్యాత్మికంగా పురోగతి చెందిన తర్వాత ఆత్మ మరో ఉన్నత లోకాన్ని ఎంచుకుని అక్కడ జన్మ పరంపరలను కొనసాగించడం జరుగుతుంది. ఒక లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని సముపార్జించడానికి ఆ లోకాన్ని ప్లస్ ఆ లోకానికి సరిపడా ఫ్రీక్వెన్సీ స్థాయిలో గల సమాంతర లోకాలలో జన్మలను తీసుకుంటూ ఆత్మ తన చైతన్య పరిణామాన్ని పెంచుకుంటూ వస్తుంది. ఒక జన్మ పూర్తయిన తర్వాత మళ్ళీ వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. గత జన్మల అనుభవాలు, జ్ఞానం, చైతన్య పరిణామం మీ సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి ఉంటాయి. మీరు అంతర్ప్రయాణం చేసి ఆ అనుభవాలను, జ్ఞానాన్ని మీ వర్తమాన జీవితంలోనికి ఉపయోగించుకోనవచ్చు. ప్రతి ఆత్మ కూడా తనను తానే ఉద్ధరించుకోవాలి, తన చైతన్య పరిణామాన్ని తనే విస్తరించుకోవాలి. అంతేగాని ఈ విశ్వంలో ఏ శక్తి ఆత్మను ఉద్ధరించడం కానీ, చైతన్య పరిణామం చెందించడం కానీ చెయ్యదు. మీ ఆలోచనలకు, మీ జీవితానుభవాలకు అనుగుణంగా మీ జీవితంలో భౌతిక సంఘటనలను, కుటుంబ సభ్యులను, స్నేహితులను, బంధువులను, జీవితానుభవాలను ఆకర్షిస్తారు. మీ అంతర్ప్రపంచం ద్వారా మీరు వాటిని ఆకర్షిస్తారు. స్థూలంగా చెప్పాలంటే ఒకే ఆలోచన ధోరణి గలవాళ్ళు పరస్పరం ఆకర్షింపబడుతూ ఉంటారు. మీ జీవితానుభవాలు, మీ స్నేహితులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఆధారంగా మీరెలాంటి వారో సులభంగా ఇట్టే పసిగట్టవచ్చు. జీవితాన్ని ఏ రీతిలోనైనా మలుపు తిప్పుకోవడానికి ప్రతి క్షణము మీకు అవకాశం ఉంది. ఈ వర్తమానంలోనే మీ ఆలోచనలు ప్లస్ సంకల్పాలు దిశను మార్చడం ద్వారా జీవిత దిశను కూడా మార్చవచ్చు. ప్రస్తుతం ఈ వర్తమానంలో ఉంటున్న కుటుంబంలో జన్మ తీసుకోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మీరు ఎరుకలో లేనప్పటికీ చైతన్య శక్తి పరంగా కుటుంబ సభ్యులందరూ వాళ్ళ అంతర్ప్రపంచాల ద్వారా అనుసంధానింపబడి ఒక సమిష్టి లక్ష్యం కలిగి ఉంటూ చైతన్య పరిణామం చెందుతూ ఉంటారు. వ్యక్తిగత లక్ష్యాలు కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఉన్నప్పటికీ అందరి వాస్తవాలు ఒకదానికొకటి ప్రభావితం చేసుకుంటూ సమిష్టి లక్ష్యం వైపు ప్రయాణం సాగిస్తూ చైతన్య పరిణామం చెందడం జరుగుతూ ఉంటుంది. ఎవరి వాస్తవాలకు వారే బాధ్యులైనప్పటికీ ఒకరి వాస్తవం మిగతా వాళ్ళ వాస్తవాలను ప్రభావితం చేయగలుగుతూ ఉంటుంది. అలాగే ఒక దేశంలోని ప్రజలంతా ఒక సమిష్టి లక్ష్యం ఏర్పరచుకుని ఉంటారు. చైతన్య శక్తి ద్వారా అందరూ వారి అంతర్ప్రపంచాల ద్వారా అనుసంధానింపబడి చైతన్య పరిణామం చెందుతుంటారు.
ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి అనే సామెత ఇక్కడ చక్కగా వర్తిస్తుంది. మిలిటరీ గ్రూపులు, చర్చి గ్రూపులు, వేటగాళ్ళు గ్రూపులు, ఒక మతం లేదా ఒక ప్రాంతానికి చెందిన గ్రూపులు ఆ విధంగా ఒక సమిష్టి లక్ష్యాన్ని వాళ్ళ సంకల్ప శక్తి ద్వారా ఏర్పరచుకుని ఒక ఫ్రీక్వెన్సీ గల శక్తి స్థాయిలో చైతన్య పరిణామం చెందుతూ ఉంటారు. భూమి మీద మానవ జాతి అంతా ఒకే లక్ష్యం వైపు చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. మంచి చెడు అనే జడ్జిమెంట్స్ మీ అహం పరిధిలో జరుగుతున్నాయి, కానీ వాస్తవానికి అన్ని జీవితానుభవాలే. చైతన్య పరిణామం చెందడానికి కుటుంబ సభ్యులందరూ ఒక సమిష్టి లక్ష్యాన్ని, ఒక వర్గానికి చెందిన ప్రజలందరూ ఒక సమిష్టి లక్ష్యాన్ని, ఒక దేశ ప్రజలందరూ ఒక సమిష్టి లక్ష్యాన్ని, ఒక ప్రపంచానికి చెందిన జీవజాతులన్నీ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాయి. భూమి మీద మానవజాతి ప్లస్ ఇతర జీవజాతులన్నీ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని చైతన్య పరిణామం చెందుతున్నాయి. అంతర్ప్రపంచం ద్వారా మానవజాతి మరి జీవజాతులన్నీ అనుసంధానింపబడి ఉన్నాయి. భూమి మీద చైతన్య పరిణామం చెందడానికి సమిష్టి లక్ష్యం ఏమిటో మీ అంతర్ప్రపంచానికి తెలుసు. భూమి మీద జన్మ తీసుకున్నందుకు గల లక్ష్యం, పరమార్థం మీ అంతర్ప్రపంచానికి తెలుసు. అంతర్ ప్రయాణం ద్వారా జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకోవచ్చు. కారణం లేకుండా, లక్ష్యం లేకుండా ఏ జీవాత్మ కూడా భూమి లేదా మరే లోకంలోనైనా జన్మ తీసుకోవడం జరగదు. ఒక కుటుంబానికి గల లక్ష్యం, లేదా ఒక దేశంలో మానవ జాతికి గల లక్ష్యం, లేదా భూమి మీద జీవజాతుల లక్ష్యం మీ సబ్కాన్షియస్ మైండ్లో ఇమిడి ఉంది. ఆ లక్ష్యాలు నెరవేరుతాయా లేదా అనేది పురుష ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. పురుష ప్రయత్నం సాధన లేకుండా ఏది సాధింపబడదు. గత జన్మల నుండి నేర్చుకోవాలనే నియమాలు ఏవీ లేవు. గత జన్మల కర్మల నుండి గుణపాఠాలు నేర్చుకోవాలనే నిబంధన కూడా ఏదీ ఉండదు. ఈ వర్తమానంలోనే చైతన్య పరిణామం చెందగల అవకాశాలు అపారంగా ఉన్నాయి. ముందరగా మీరు మల్టీ డైమెన్షనల్ ఆత్మగా గుర్తించుకోవాలి. ఆత్మ జన్మ పరంపరల ద్వారా చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. ఆత్మ జన్మ పరంపరల ద్వారా ఒకే దిశలోనూ, తన మల్టీ డైమెన్షనల్ ఉనికి ద్వారా అనేక దిశల్లోనూ చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. ఒక ప్రపంచంలో జన్మ పరంపరలు పరిసమాప్తమై మరో ఉన్నత లోకానికి ప్రయాణం చేసి అక్కడ జన్మలు తీసుకోవాలంటే ప్రస్తుతం ఉన్న లోకంలో గల ఫ్రీక్వెన్సీ శక్తి స్థాయిలో నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ పరిసమాప్తం అవ్వాలి. ఆ లోకానికి సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపూర్తిగా నేర్చుకున్న తర్వాతే మరో ఉన్నత లోకంలోనికి జన్మలు తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి ద్వేషం అనే కాన్సెప్ట్ను సంపూర్తిగా అవగాహన చేసుకుని దాని నుండి ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన నిర్దిష్ట ఆధ్యాత్మిక జ్ఞానం పొందిన తర్వాతే మరో ఉన్నత లోకంలో జన్మలు తీసుకోగలుగుతారు. భూమి ఫ్రీక్వెన్సీ స్థాయిలో గల సమాంతర లోకాలలో జన్మ పరంపర కొనసాగిస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపూర్తిగా పొందిన తర్వాత మీరు ఈ లోకం నుండి స్వేచ్ఛ పొందుతారు. దాన్నే నిర్వాణం అని చెప్పవచ్చు. ప్రతి జన్మలోనూ కొన్ని లక్ష్యాలు, సవాళ్ళు అనేవి ఆత్మకు ఉంటాయి. మీకు సహజావబోధన, ఇంట్యూషన్ మరి అంతర్వాణి ద్వారా జీవిత లక్ష్యం తెలుస్తూ ఉంటుంది. మీరు అంతరేంద్రియాలను విస్మరించడం వల్ల సహజావబోధనను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. ప్రతి జన్మలోనూ మీ లక్ష్యాలు, సవాళ్లను ఎదుర్కొనే సర్వసమర్థతను కలిగి ఉంటారు. మీ అంతర్ప్రపంచం యొక్క నైజాన్ని, డైనమిక్స్ను తెలుసుకుని దానికి గల అపరిమిత శక్తిని ఉపయోగించి భౌతిక జీవితంలో వాస్తవం చెందడానికి ప్రస్తుత ఈ జన్మ తీసుకున్నారు. మీ అంతర్ప్రపంచాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో మీ జీవితానుభవాలు తెలియజేస్తాయి. బాహ్య భౌతిక ప్రపంచంలో మీ జీవితానుభవాలన్నీ మీ మనోశక్తి అంటే మీ అంతర్శక్తి ప్రతిబింబాలే. మీ ఆలోచన తరంగాలు మీ జీవిత వాస్తవాన్ని సృష్టిస్తున్నాయనే విషయం మీకు పూర్తిగా అవగాహన అయినప్పుడే మీకు విముక్తి లభిస్తుంది. భూమి మీద జన్మలు తీసుకునే మానవులు మరి జీవాత్మలన్నీ కూడా వివిధ జీవితానుభవాలను ఎంచుకుని వాటి ద్వారా జ్ఞాన సముపార్జన చేస్తుంటారు. మనిషి యొక్క జన్మ పరంపరలో ప్రతి జన్మలోనూ ఆరోగ్యవంతుడిగా, సంపన్నుడిగా జన్మించడం జరగదు. ఒక జన్మలో సంపన్నుడిగా, ఇంకో జన్మలో పేదవాడిగా, మరో జన్మలో ఆరోగ్యవంతుడిగా, మరో జన్మలో రోగిగా, ఇలా ఎన్నో జన్మలు తీసుకుంటుంటాడు. కొన్ని వరుస జన్మలు స్త్రీగా లేదా కొన్ని వరుస జన్మలు పురుషుడిగా, లేదా ఒక జన్మ పురుషుడిగా
మరో జన్మ స్త్రీగా జన్మ పరంపర కొనసాగుతుంది. భూప్రపంచం మీద చైతన్య పరిణామం జ్ఞాన సముపార్జన కోసం భూమి ఫ్రీక్వెన్సీ స్థాయి మరి శక్తి స్థాయిలో సంపూర్తిగా జరగాలంటే స్త్రీ పురుష జన్మలు విధిగా తీసుకోవాల్సిందే. కేవలం పురుష జన్మలు లేదా కేవలం స్త్రీ జన్మలు తీసుకుని చైతన్య పరిణామం చెందడం అసంభవం. కేవలం ఒకే లింగ జాతితో కూడిన జన్మల ద్వారా భూప్రపంచానికి సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం అసాధ్యం. ఆత్మపరంగా, మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఆత్మకు సంపూర్ణమైన పరిణితి జరగాలంటే స్త్రీ పురుష జన్మలు తప్పనిసరి అవుతాయి. భూమి మీద జన్మ తీసుకోకముందు ఆత్మకు స్త్రీ పురుష లింగ భేదం అనేది ఉండదు. ఆధ్యాత్మికంగా మరి మానసికంగా అతివేగంగా చైతన్య పరిణామం చెందడానికి ఆత్మ స్త్రీ పురుష జన్మలను తీసుకుంటుంది. కేవలం ఒకే లింగ జాతితో కూడిన వరుస జన్మలలో అంతర్శక్తిని సంపూర్తిగా వినియోగించడం సాధ్యపడదు. ప్రతి ఆత్మ కూడా జీవాత్మగా భూమి మీద ప్రవేశించిన తర్వాత కేవలం ఒక లింగ జాతితో కూడిన జన్మ పరంపరల ద్వారా భూమి యొక్క బంధాన్ని విడిచి అంటే మోక్షం పొంది ఉన్నత లోకాలలోనికి ప్రయాణించడం జరగదు. ఈ వర్తమాన జీవితంలో మీకు ఎదురయ్యే సంబంధాలు, మానసిక స్థితులు, జీవిత అనుభవాలు మీరు మరో జన్మ తీసుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తాయి. ఉదాహరణకు ప్రస్తుతం ఈ జన్మలో స్త్రీ జాతిని ద్వేషిస్తున్నారనుకోండి. ఎందువల్ల స్త్రీ జాతిని ద్వేషించవలసి వచ్చిందో, స్త్రీమూర్తిత్వం అంటే ఏమిటో సంపూర్తిగా మీకు అర్థమయ్యేంత వరకు వరుసగా కొన్ని జన్మల స్త్రీగా మీరు జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు జబ్బు పడ్డ మనిషిని అసహించుకున్నారనుకోండి. ఎందువల్ల అటువంటి ధోరణి మీలో కలిగిందో, దాని డైనమిక్స్ ఏమిటో మీకు పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీరు తర్వాత జన్మలో రోగిగా జన్మ తీసుకోవడం జరుగుతుంది. కేవలం ఒక కారణం కోసమే పునర్జన్మలు తీసుకోవడం జరగదు. అందులో మానసిక, ఆధ్యాత్మిక కారణాలు ఇంకా ఎన్నో ఇమిడి ఉంటాయి. ఆధ్యాత్మిక పురోగతికి, చైతన్య పరిణామానికి దుర్భరమైన జీవితాన్ని ఎంచుకొని జన్మ తీసుకోవడం తప్పనిసరి అనే నిబంధన లేదు. మీ జీవితాన్ని సరైన రీతిలో శోధన చేసినట్లయితే ఈ జన్మలో ఎంచుకున్న లక్ష్యాలు, సవాళ్ళు ఏమిటో తెలుస్తాయి. ఇది అంత సులభమైన ప్రక్రియ కాదు, కానీ అంతర్ప్రయాణం ద్వారా సహజ బోధనను అభివృద్ధి చేసుకోవడం ద్వారా దీన్ని సాధించవచ్చు. గత జన్మలలో చేసిన కర్మలకు పరిహారంగా ఈ జన్మలో శిక్ష అనుభవించడం లేదు. గత జన్మలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆత్మశక్తి యొక్క శక్తి సామర్థ్యాలను జాగరూకతతో వినియోగించుకోలేకపోయినప్పుడు ఎందుచేత అలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రస్తుత ఈ జన్మలో దీర్ఘకాలిక వ్యాధిని ఎంచుకోవడం జరగవచ్చు. అంతేగాని గత జన్మ కర్మల పర్యవసానంగా ఈ జన్మలో శిక్ష అనుభవించడం జరగదు. మరికొన్ని కారణాల వల్ల కూడా ప్రస్తుతం ఈ జన్మలో దీర్ఘ వ్యాధులను ఎంచుకొని అనుభవించవలసి ఉంటుంది. మానవుడికి ఆధ్యాత్మిక జ్ఞానం కొరవడడం వల్ల, మానసిక సోమర్తనం వల్ల ప్రాణాంతక మరి దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమించడం జరుగుతుంది. చైతన్య శక్తిని సరైన రీతిలో వినియోగించుకోవడం మీకు తెలిసినట్లయితే ఎటువంటి వ్యాధినైనా క్షణాలలో నయం చేసుకునే శక్తి మీ దేహానికి కలుగజేయవచ్చు. జంతు జాతిని వధించడం, జంతు జాతిని హింస పెట్టడం లాంటివి మీ మనోశక్తిని తీవ్రంగా ప్రభావితం చేసి తద్వారా మీ దేహ ఆరోగ్య వ్యవస్థలను విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. మానవ జాతికి వ్యాధులు సంక్రమించడానికి ఈ హింస కూడా ప్రధాన కారణమవుతూ ఉంది. ఒక జన్మలో భార్యాభర్తలుగా జన్మ తీసుకున్న వాళ్ళు తర్వాత కొన్ని జన్మలలో కూడా భార్యాభర్తలుగా కొనసాగించవచ్చు. గత జన్మలో భారీగా ఉన్న ఆత్మ ఈ జన్మలో భర్తగా ఉన్న ఆత్మ ఈ జన్మలో భారీగా లేదా భార్యాభర్తలుగా కొన్ని జన్మల పాటు డిజైన్ చేసుకుని జన్మలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అనేక జన్మలు భార్యాభర్తలుగా జన్మలను డిజైన్ చేసుకోవడం జరగదు. కుటుంబ సభ్యులు, ఒక సంస్థలోని సభ్యులు లేదా ఒక ప్రాంతంలోని ప్రజలు ఈ విధంగానే కొన్ని జన్మల పాటు కలిసిమెలిసి ఉండేట్లు జన్మలు తీసుకోవడం జరుగుతుంది. కొన్ని జన్మల వరకు మాత్రమే ఈ బంధాలు కొనసాగుతాయి. భార్యాభర్తలుగా లేదా ఒకే కుటుంబ సభ్యులుగా లేదా ఒక సంఘంలో ఉండేటట్లుగా అన్ని జన్మలలోనూ పర్మనెంట్గా బంధాలను కొనసాగించడం జరగదు. ఒక లోకానికి సంబంధించి బంధాలను ఎంచుకోవడంలో కోటానుకోట్ల కాంబినేషన్స్తో కూడిన సంభావ్య అవకాశాలు, ప్రోబబుల్ ఆపర్చునిటీస్ ప్రతి ఆత్మకు ఉంటాయి. ఏ ఆత్మ కూడా తన బంధాలను తనకు తెలిసిన ఆత్మలతోనే పర్మనెంట్గా కొనసాగించాలని జన్మలను తీసుకోదు.
ఒక లోకానికి సంబంధించిన చైతన్య శక్తి స్థాయిలో ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా సంపూర్ణంగా పరిణామం చెందడం కోసం కొన్ని పరిమిత జన్మలను మాత్రమే బంధాలను కొనసాగించి తర్వాత కొత్త కాంబినేషన్స్ను ఎంచుకుంటుంది. గత జన్మలో శత్రువు ప్రస్తుత ఈ జన్మలో మీ కుమారుడిగా లేదా కుమార్తెగా జన్మించి మీరిరువురు ప్రేమ, సృజనాత్మకత, జీవితం విలువలు, ఆధ్యాత్మికత గురించి జ్ఞాన సముపార్జన చేయడం జరగవచ్చు. మీ ఎమోషన్స్ మీకు బంధాలను కలుగజేస్తాయి. ఈ జన్మలో ఒక మనిషి పట్ల ఎమోషనల్గా బంధాన్ని కొనసాగిస్తూ దాని గురించిన డైనమిక్స్ అర్థం కాక మరణించడం సంభవిస్తే తర్వాత జన్మలో అదే వ్యక్తితో బంధాన్ని కొనసాగించి ఆ ఎమోషన్ యొక్క డైనమిక్స్ను తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఒక ఎమోషన్ గురించిన డైనమిక్స్ను సంపూర్తిగా అర్థం చేసుకోవడానికి కొన్ని జన్మలు పట్టవచ్చు లేదా ఒక జన్మలోనే సాధ్యపడవచ్చు. ఆ ఎమోషన్ పూర్తిగా తెలుసుకోవడం కోసం ఇముడు ఉన్న వ్యక్తిని విస్మరించి తర్వాత జన్మలలో ఇతరులను ఎంచుకోవచ్చు. ఆత్మకు ఆధ్యాత్మిక మరియు ఆత్మ జ్ఞానం విస్తారంగా పెరిగినప్పుడు ఎమోషన్ పరంగా పెంచుకున్న బంధాలు సంఖ్యలన్నీ పటాపంచలవుతాయి. ఎమోషన్స్కు సంబంధించిన డైనమిక్స్ అన్నీ ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానం ద్వారా తెలియజేయబడతాయి. తర్వాత ఆ ఎమోషన్స్ కోసం జన్మలు తీసుకోవడం ఆగిపోతుంది. భూప్రపంచం నుండి జన్మ కర్మ పరంపరను పరిసమాప్తి చేసుకోవడానికి ప్రతి ఆత్మ కూడా ఎంతో జ్ఞానాన్ని సముపార్జించవలసి ఉంటుంది. ఆత్మ తాను పొందిన ఆధ్యాత్మిక మరియు ఆత్మ జ్ఞానాన్ని ఇతర జీవాత్మలకు కూడా బోధించి వాళ్ళను కూడా ఆత్మ జ్ఞానులుగా తయారు చేసిన తర్వాత మాత్రమే భూప్రపంచం ఆ శక్తి స్థాయిలో ఉండే సమాంతర లోకాల నుండి బంధ విముక్తి పొంది జన్మ పరంపర పరిసమాప్తం చేసుకోగలుగుతుంది. తను మాత్రమే జ్ఞాన సముపార్జన చేసుకుని ఇతర జీవాత్మలకు బోధించకుండా ఇతర జీవాత్మలను తన ఆత్మజ్ఞానులను చేయకుండా ఈ లోకం నుండి విముక్తి పొందడం జరగదు. ప్రతి ఆత్మకు తన జన్మను ఆఖరిదిగా చేసుకోవడానికి విధిగా కొంతమందిని ఆత్మజ్ఞానులుగా తయారు చేయాలి. ప్రస్తుతం మీ భూమి మీద ఎవరైతే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని విరివిగా బోధించి ఇతరులను ఆత్మజ్ఞానులను తయారు చేస్తున్నారో వారందరూ భూప్రపంచం మీద ఆఖరి జన్మలో ఉన్నారని నేను మీకు తెలియజేస్తున్నాను. గత జన్మలలో చేసుకున్న కర్మల పర్యవసానంగా గత జన్మల ఎమోషన్స్ ఫలితంగా ఈ జన్మలో దైన్య స్థితిలో ఆత్మ న్యూనతలో జీవితం కొనసాగిస్తున్నాను అని మీరు భావించనక్కరలేదు. ప్రతి జన్మలోనూ ఆధ్యాత్మికంగా రాణించి అపారమైన ఆత్మజ్ఞానాన్ని సముపార్జించి చైతన్య పరిణామం చెందుతూ జన్మను ఆఖరు జన్మగా చేసుకోవడానికి డిజైన్ చేసుకుని భూమి మీద ప్రవేశించడం జరుగుతుంది. కానీ నిత్య జాగ్రత్త స్థితి కొరవడడం చేత మానసిక సోమర్తనం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించాలన్న ధ్యాస లేకపోవడం చేత ఆ జన్మ యొక్క లక్ష్యమేమిటో మీకు తెలియకుండా పోతుంది. సహజావబోధన ద్వారా మీ జన్మ యొక్క లక్ష్యాన్ని తెలుసుకోవడానికి మిస్ అవ్వడం అనేది మీ మానసిక సోమర్తనం వల్ల జరుగుతుంది. మీ జన్మ యొక్క లక్ష్యం మరి సవాళ్ళను తెలియజేయడం కోసం భూమి మీద ఆధ్యాత్మిక గురువులు మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూనే ఉన్నారు. ఎంతో ఆధ్యాత్మిక శాస్త్ర సాహిత్యం కూడా ఇవాళ మానవ జాతికి అందుబాటులో ఉంది. జీవితాన్ని ఒక సాహసంగా ఎంచుకోలేకపోవడం వల్ల, ఆధ్యాత్మిక శాస్త్ర జిజ్ఞాస లేకపోవడం వల్ల జీవితాన్ని సృజనాత్మకంగా ఆనందభరితంగా ప్రేమతో జీవితానుభవాలను పొందలేకపోతున్నారు. సాహసం లేని జీవితం మరి ఆధ్యాత్మికంగా పురోగతి లేని జీవితం దుర్భరంగా ఉంటుంది. విశ్వశక్తి అన్ని వేళలా మీకు అందుబాటులో ఉంటుంది. అన్ని జీవాత్మలు మీ చైతన్య పరిణామానికి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. పరిమిత జ్ఞానంతో ఏర్పడిన ఎమోషన్స్ మరి మానసిక సోమర్తనం మిమ్మల్ని గుడ్డి వాళ్ళుగా చేసి జీవిత మాధుర్యాన్ని కోల్పోయేటట్లు చేస్తున్నాయి.